బాబు ఆటో వస్తుందా? ఓ వస్తుందే, ఎత్తి నెత్తి మీద పెట్టుకో, వస్తుంది. దిస్ ఇస్ ద టూ మచ్. మచ్చి మచ్చి టూ మచ్చి మచ్చి మచ్చి. ఏండి ఈ బస్సు యాదగిరి గుట్ట పైకి వెళ్తుందా? ఉంది లోపలికి ఎక్కువ డైరెక్ట్ వెళ్ళిపోతావు. అట్టాగండి. అట్టాగంటే నీ బొందా స్ట్రైక్ జరుగుతుంది. ఓ పావుల బఠాలు కొనుక్కొని తింటాళ్ళు. ఏరా ఊరు మండిపోతుంటే నీకు పేపర్ కావాల్సి వచ్చింది. పేపర్ నేను నువ్వు నాకు 35 పైసలు బాకీ. ఏంటమ్మా ఇది చిన్నపిల్లల గోనిటాకు పెడుతున్నావు? ఒక్కగాని ఒక్క బిడ్డవి, నీకెన్నేళ్ళు వచ్చినా మాకు చిన్న పిల్లాడివే. ఫోటోలు చూడరా. ఏ ఇందులో చూడు, మన టీవీ సుమ్లా ఉంది కదూ. ఇందులోనేమో అచ్చం మన రేణుకలా లేదు. నీ ఫోటో చూపించారా, శక్తిమాన్లా ఉన్నామన్నారు. జీవితమే నీకు టీవీ అయిపోయింది. పిల్ల నచ్చిందా? బానే ఉంది, కానీ ఏంటో ఒక ఫీల్ లేదు కదా. ఫీల్ అంటే కాదమ్మా, ఒక అమ్మాయిని చూసిన వెంటనే బొట్టు దగ్గర నుంచి ఫీలింగ్ పొంగుకు రావాలి. కుటుంబంలో వస్తుందే గాయత్రి, దాన్ని చూస్తే నీకు పొంగుతుందేమో. సేవ్ నువ్వు వదలకుండా టీవీ చూస్తున్నావు. టీవీ భూతం. చాలే ఊరుకోండి, ఇది కథ కథలో ఓంకార్లా ఒకటేనా సార్? నీకు ఎలాంటి పిల్ల కావాలో నాకు చెప్పరా, నేను చూస్తాను. ఓకే. మేఘాల లాంటి చుట్టూ, చేప లాంటి కళ్ళు, రామచిలక ముక్కు, దొండపండు లాంటి పెదాలు, శంఖం లాంటి మెడ, అరటి పూచ లాంటి కాళ్ళు. ఇలా కౌలు అన్నీ సరే అలా ఉండాలి. ఎరా ఇలాగుంటుందా? పొరపాటు పిల్లని చూసే పని మీ నాన్నగారికి అప్పగించావు. ఇలాగే ఏ కొండగానే తెచ్చి కట్టుబడతారు. గీసారు చూడు, రాక్షసులా ఉంది. నువ్వు అలాగే ఉండేదాన్ని పెళ్లికి ముందు. అప్పుడు నువ్వేనా ఉన్నావు? ఆయన గీసే కార్టూన్ లాగా. సుఖపురుషుడు రా నువ్వు. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు